ఎట్లా ఉంటది? సార్వభౌమ సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం కదా మనది. ఇంకెవరైనా మన దేశం మీద ఏకపక్షంగా దాడి చేస్తే మనం ఊరుకుంటామా? కానీ అమెరికా ఈరోజు వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకుపోయింది. ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని హత్య చేసింది. ఇంకా యుద్ధం కొనసాగిస్తుంది. గ్రీన్లాండ్ని ఆక్రమిస్తానంటుంది. క్యూబాను దిగ్బంధనం చేసింది. కెనడాను ఆక్రమిస్తానని చెప్తుంది. గ్రీన్లాండ్ నాకు కావాలి అని చెప్తుంది. ఇటువంటి సామ్రాజ్యవాద దురహంకారాన్ని ప్రపంచం సహించడం మహా నేరమవుతుంది. 21వ శతాబ్దపు యుద్ధాలు చాలా మారిపోయాయి. ఈరోజు యుద్ధం పసిపిల్లల మీద చేస్తున్నారు, స్త్రీల మీద చేస్తున్నారు, స్కూళ్ళ మీద బాంబులు వేస్తున్నారు, హాస్పిటల్స్ మీద బాంబులు వేస్తున్నారు. 20వ శతాబ్దపు యుద్ధానికి 21వ శతాబ్దపు యుద్ధానికి చాలా తేడా వచ్చింది. ఇంతకుముందు యుద్ధం కోసం ఆయుధాలు కొనుక్కునే వాళ్ళు ఈరోజు ఆయుధాలు అమ్మడం కోసం యుద్ధాలు చేస్తున్నారు. ఇటువంటి దురహంకార పూరిత అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మనం అందరం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ జాత్యాహంకారానికి వ్యతిరేకంగా మనందరం మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ పరిస్థితి మన దేశంలో పరిస్థితికి వస్తే ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, యుద్ధం గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. 10 ఏళ్ల పిల్లలు వచ్చారు. సుమారుగా 80 ఏళ్ల వయసున్న పద్మనాభరెడ్డి గారు కూడా ఈ జరుగుతున్న యుద్ధం పట్ల చాలా ఆవేదన చెంది మనతో ర్యాలీగా వచ్చారు. కానీ మన ప్రభుత్వం ఈరోజు నెత్తురంటిన జాత్యాహంకారులతో కరచాలనం చేస్తుంది. పసిపిల్లల్ని హత్య చేసిన నెతన్యాహుని కౌగిలించుకుంది. ఇజ్రాయెల్ మా ఫాదర్ ల్యాండ్ అని చెప్తుంది. ప్రపంచమంతా అసహ్యించుకునే ఇజ్రాయెల్ మా ఫాదర్ ల్యాండ్ కాదు ఎట్టి పరిస్థితుల్లో అని భారతదేశ ప్రజలందరూ చెప్పాల్సిన అవసరం ఉంది, చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. యుద్ధానికి వ్యతిరేకంగా నినదించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదానికి దాసోహం ఇవ్వడం తప్ప మీకు గత్యంతరం లేదు అని ట్రంప్ మాట్లాడుతున్నాడు. అన్ని దేశాలలాగే అన్ని చమురు వనరులని కబ్జా చేయొచ్చు అనుకున్నాడు. కానీ ఈరోజు ఇరాన్ ఎదురు నిలిచింది. మిత్రులారా, ప్రపంచ ప్రజల ఆక్రోశాన్ని ఈరోజు ఇరాన్ ఫీల్ అవుతుంది. ఇరాన్ ఎదిరిస్తుంది అమెరికాని. కాబట్టి అమెరికా ఒక యుద్ధంలోకి ప్రవేశించి దాని నుంచి ఎట్లా బయటికి రాగాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంది. ఈరోజు మనము ఇరాన్ పక్ష